దేవరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దేవర సినిమా విడుదల కాకముందే వార్ 2 షూటింగ్ ప్రారంభమైంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపిన యూనిట్ సభ్యులు వచ్చే వారం నుంచి ముంబైలోనే వేసిన ప్రత్యేక సెట్లో హీరో హృతిక్ రోషన్ పై సోలో సాంగ్ చిత్రీకరించబోతున్నారు. ఆ పాట చిత్రీకరణ తర్వాత ఎన్టీఆర్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మరో 2 వారాల పాటు వార్ 2 సినిమా కోసం ముంబైలో షూటింగ్లో పాల్గొంటున్నారు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. వార్ 2 సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దాంతో జనవరి 26న ఈ చిత్రం టీజర్ విడుదల చేస్తారని సమాచారం. టీజర్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 సినిమాను 2025 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఆలస్యమైన వార్ 2ను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడు. భారీ ఎత్తున సినిమాను యశ్రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. బ్రహ్మాస్త్ర వంటి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయాన్ ముఖర్జీ మరోసారి వార్ 2తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ బాలీవుడ్ వర్గాల వారు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ యాక్షన్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ దక్కించుకున్న ఎన్టీఆర్ దేవరా సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు. ఇప్పుడు వార్ 2తో మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. హృతిక్ రోషన్ హీరోగా వార్ 2లో నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వార్ 2 సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పుష్ప 2 రికార్డ్ని బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన పుష్ప 2 భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. మొదటి రోజు 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డు తిరగరాసి 300 కోట్లు వసూలు చేసే సినిమా వార్ 2 అవుతుందని అంచనా వేస్తున్నారు. హృతిక్కి మొదటి రోజు 100 కోట్లు సాధించే సత్తా ఉంది. ఇక దేవరాతో ఎన్టీఆర్ 172 కోట్లు సాధించాడు. దాంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ప్రమోషన్ జోరుగా చేస్తే మొదటి రోజే 300 కోట్లు వసూలు చేసే సినిమా వార్ 2 అవుతుందని భావిస్తున్నారు. దాంతో అల్లు అర్జున్ సెట్ చేసిన ఈ భారీ రికార్డుని ఎన్టీఆర్ వచ్చే ఏడాది బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం నుండి పోస్టర్స్ అలాగే టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ టీం కూడా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. జనవరి 26 నుండి వార్ 2 చిత్రం నుండి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే RRRతో 1000 కోట్లు సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2తో కూడా 1000 కోట్లు సాధించడానికి రెడీ అవుతున్నాడు.